హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ రితీష్. గైస్, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మాట్లాడుకుందాం. ముఖ్యంగా రేపటి నుంచి ఐపీఎల్ 2026 స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ ఐపీఎల్ 2026లో చాలా మంది అమౌంట్ సంపాదిద్దామని బెట్టింగ్ ట్రాప్స్లో పడిపోతారు. సో వాళ్ళందరి కోసం మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్స్ ఎలా ఇనిషియేట్ అవుతున్నాయి అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయిందని ఇప్పటికే గవర్నమెంట్ చెప్తున్నా బెట్టింగ్ యాప్స్ ఎలా రన్ అవుతున్నాయి, వేరే డొమైన్స్ నుంచి ఎలా వస్తున్నాయి, ఈవెన్ నాకు కూడా రోజుకి 10 బెట్టింగ్ యాప్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎలా వాళ్ళందరూ జనరేట్ చేస్తున్నారు అవన్నీ ఇన్ డెప్త్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ వైజాగ్లో మ్యాచెస్ ఇవ్వలేదు, వాటి కోసం కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ మీరు ఫర్దర్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ఐపీఎల్లో నా నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్లో చాలా మంది బెట్టింగ్కి అలవాటు పడిపోతారు. నేను కూడా నాకు 10th ఎగ్జామ్స్ అయిపోయాక ఐపీఎల్లో ఏం చేయాలో తెలియక డ్రీమ్11 అనే ఒక యాప్ ద్వారా అలా బెట్టింగ్ అనేది అలవాటైంది. అలాగే చాలామందికి ఈ ఐపీఎల్ సీజన్లోనే అలవాటు అవుతుంది. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది, సో దట్ మీరు అనుకున్న వెంటనే అదే యాడ్స్ మీకు ఇన్స్టాగ్రామ్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ మీరు బై మిస్టేక్గా క్లిక్ చేస్తే వెంటనే వాళ్ళ నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి, మా యాప్లో ఆడండి అని. అనేక స్పాన్సర్షిప్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు, బోనసెస్ ఇస్తూ ఉంటారు. 20% బోనస్, 50% బోనస్, 100% బోనస్ అని కూడా అంటారు. మీరు 2000 యాడ్ చేస్తే ఎక్స్ట్రా 2000 ఇస్తానని చెప్తారు. బికాస్ వాళ్ళకి కావాల్సింది క్లయింట్స్. ఎందుకంటే అలా 1000 ఇన్వెస్ట్ చేసుకునే లైఫ్లో మొత్తం నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ ల్యాక్స్, క్రోర్స్ కూడా బెట్టింగ్ యాప్స్కి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ మెయిన్ సర్వైవల్ క్లయింట్స్ కావాలి. సో వాళ్ళు ఆఫర్స్ అనేది పెడుతూ ఉంటారు. బట్ మీరు దయచేసి ఆ ట్రాప్లో అయితే పడకండి. ఈ ఐపీఎల్ సీజన్ జస్ట్ ఫన్ కోసం చూడండి తప్ప బెట్టింగ్ అనే ఒక భూతంలో మాత్రం చిక్కుకోకండి. సో దిస్ ఈస్ మై అడ్వైస్. అండ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎలా రన్ చేస్తున్నారు, ఈవెన్ మన గవర్నమెంట్ చెప్తుంది బెట్టింగ్ యాప్స్ బ్లాక్ అయిపోయాయి అని. బట్ అవి బ్లాక్ అవ్వడం అంత ఈజీ అయినవి కాదు. బికాస్ వరల్డ్ వైడ్ యాప్స్ అనేవి రన్ అవుతున్నాయి. నేను అప్పట్లో ఆడేవి చాలా యాప్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ రివీల్ చేయడం ద్వారా నేను ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇచ్చి వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నట్టు అవుతుంది. సో నేను యాప్స్ గురించి చెప్పను, కానీ చాలా యాప్స్ డొమైన్స్ మార్చుకొని చాలామంది రన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు సైట్స్ రూపంలో జస్ట్ తక్కువలో వెబ్సైట్స్ క్రియేట్ అయిపోతుంది. ఏ వచ్చాక ఆ వెబ్సైట్ ట్రాక్ చేయడం కూడా ఇంపాసిబుల్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా గమనించండి, బెట్టింగ్ ఆడే వల్ల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, బెట్టింగ్కి దూరంగా ఉండండి. అండ్ ఇప్పుడు వైజాగ్లో మ్యాచెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సీజన్లో వైజాగ్లో మ్యాచెస్ అనేది కండక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. మనం ఎన్నో వీడియోస్ చేసాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోసం, బట్ ఇది ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఒక ఐపీఎల్ సీజన్లో వైజాగ్లో మ్యాచెస్ కండక్ట్ చేయకపోవడం పట్ల ఏసీఏ కూడా ఫార్వర్డ్ చేసి బీసీఐకి రిక్వెస్ట్ చేయాలి, ఆర్ హెచ్సిఏతోనన్నా మాట్లాడాలి. ఎలాగో ఆంధ్రాకి టీం లేదు కాబట్టి వైజాగ్ స్టేడియం బాగానే ఉంటుంది, మరీ అంత పూర్ క్రికెట్ స్టేడియం అనే చెప్పలేం. సో మంచి ఇనిషియేటివ్ తీసుకొని అయితే హైదరాబాద్ క్రికెట్ టీంకి రిక్వెస్ట్ చేయడం కానీ లేదంటే బీసీసీఐకి రిక్వెస్ట్ చేయడం కానీ జరగాలి. బట్ ఆ రెండు జరిగినవని నేను అనుకోవట్లేదు. ఇన్ కేస్ జరిగితే వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ మ్యాచెస్ కన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి. మెయిన్లీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, స్టేడియంలోకి వచ్చే ఇన్కమ్ సోర్స్ టికెట్ ద్వారా మాత్రమే వస్తుంది. ఇన్ కేస్ ఒక 30,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో మ్యాచ్ టికెట్ అట్లీస్ట్ 2,000 యావరేజ్ చేసుకున్న చాలా వస్తుంది. సో ఇది గమనించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి బీసీఏతో డైరెక్ట్ డీల్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. సో రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మన ఛానల్లో డైలీ ప్రిడిక్షన్ వీడియోస్ వస్తాయి. అండ్ ఫ్రాడ్స్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. టికెట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు లాంటి స్టేడియంస్లో టికెట్స్ అయితే దొరకవు. సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం ద్వారా మనం అక్కడ టికెట్స్ కోసం ప్రతి అప్డేట్ నేను ఇస్తాను. అండ్ ఈ వీడియో బయోలో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, సో దట్ మీరు టికెట్స్ రిలేటెడ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలాగైనా మిస్ కింద కామెంట్ సెక్షన్ రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్ రియల్ టాక్స్ విత్ రితీష్. థ్యాంక్ యూ.